ఆ, నమస్తే అండి. నేను మాధవిరాజు శివలక్ష్మి, కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉంటాము. సో ఈ రోజున మీరన్నట్టుగా ఎట్టకేలకు మహిళా బిల్లు చట్టసభలో ముందుకి వచ్చింది. ఇక్కడ వరకు రావడానికి కూడా చాలా 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 కాలం దీనిపై మాట్లాడడం కానివ్వండి, అనేక చర్చలు జరిగి ఇప్పటికి ముందుకు వచ్చింది. దీని ఆమోదం విషయంలో కూడా అందరూ ఆమోదం తెలిపితే బాగుంటుంది. ఇక్కడ మనం ఒక మాట, ఆ స్త్రీ పురుష లింగ వివక్షను పక్కన పెట్టి మనం కేవలం శక్తి సామర్థ్యాలు, అలాగే వారి తెలివితేటలు, మేధాశక్తి, దీంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ వివక్షను పక్కన పెట్టి స్త్రీలే కదా ఏం చేయగలరు అనే ఒక సంకుచిత భావాన్ని విడనాడినప్పుడే మనం ఎప్పుడైనా జాతీయ అభివృద్ధి పనుల ముందుకు వెళ్తుంది. ఆ మాటకు వస్తే చిన్నారులను జాతిని తీర్చిదిద్దడం నుంచి స్త్రీ యొక్క పాత్ర అత్యంత కీలకమైనది. గడప బయట కాకుండా గడప లోపల కూడా ఆమె, అంటే కుటుంబ వ్యవస్థలో కూడా ఆమె చేస్తున్నటువంటి కృషి అనన్య సామాన్యం, అనిర్వచనీయం అని చెప్పాలి. అది మనం అమూల్యం కూడా. మనం ఎంత ఆ శక్తి, ఎంత శ్రమ అనేది మనం మాటల్లో చెప్పలేము. ఉద్యోగం చేస్తే ఇంత జీతం వస్తుంది, కానీ స్త్రీ ఇంట్లో చేసేటువంటి కుటుంబ కోసం, సమాజం కోసం ఆమె చేసే సేవ అనిర్వచనీయం. దీన్ని కూడా లెక్కించమని అనడం కాదు, కానీ ఆ స్త్రీ ఔన్నత్యాన్ని గుర్తించాలి. కాబట్టి స్త్రీలకి ఉండాల్సినటువంటి సగౌరవంగా వారికి అందాల్సిన రిజర్వేషన్లు వారికి అందినప్పుడే మనకి అది సద్వినియోగం అవుతుందని భావిస్తూ ఈ రోజుకి మనకి స్త్రీలకి మనకి కంటికి కనిపించేది స్త్రీలకి బస్సుల్లో ముందు సీట్లు ఉన్నాయి, కానీ మనం ఎక్కేసరికి అక్కడ పురుషులే కూర్చుని ఉంటారు. అది చాలా మంది గౌరవంగా తప్పుకుంటారు, కొంతమంది మనం అడిగితే తప్పుకొని పరిస్థితి. అంటే ఇది సామాన్య విషయమైనా నేను ముందుకు ఉదాహరణగా చెప్తున్నానంటే, సహజంగా స్త్రీలే కదా అని పక్కకు తగ్గడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా స్త్రీ వంటగది నుంచి అంతరిక్షం వరకు వెళ్ళుతున్న నేటి రోజుల్లో ఖచ్చితంగా స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. మరింత రావాలి, మరింత అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఎక్కడైనా పాతకాలం నుంచి ఉన్న సామెత 4 పప్పులు ఒక చోట చేరవు అని గతంలో అనుకునేవాళ్ళు. ఎందుకంటే విభిన్న భావాలు అన్ని పరస్పరం కొంచెం ఎక్కడైనా సంకుచిత భావాలు ఉన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా అది ఒక నానుడిగా ఉందే తప్ప వాస్తవం అది కాదు. స్త్రీలు వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటూ ఈ రోజున సుధామూర్తి గారు కానివ్వండి, ఎంతో మంది మహిళలు అనేక రంగాల్లో మనకి స్ఫూర్తినిస్తున్నారు. అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ స్త్రీలను సముచితంగా గౌరవిస్తూ ఈ మహిళా బిల్లు కూడా చట్టసభలో ఆమోదం పొందుతుందని ఆకాంక్షిస్తూ పాల్గొన్న నా తోటి మహిళా మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ శుభ పరిణామమే ఉంటుందని ఆకాంక్షను తెలియజేస్తూ ధన్యవాదాలు. నేను అవకాశం ఉంటే మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.